నీ కుట్రల్లో భాగంగానే ఆయన నాకు అబద్ధం చెప్పారు. నీ కుట్రలో భాగంగానే ఆయన నీతో కలుస్తున్నారు. నాకు అబద్ధం చెప్పి నీతో కలిసున్నంత మాత్రాన నా భర్త ఏమి నాకు దూరం అయిపోయాడని, నా భర్తకి నా మీద ప్రేమ లేదని నేనేం ఏడుస్తూ కూర్చోను. ఎందుకంటే నీలాంటి వాళ్ళు 1,00,000 మంది ఆయనకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసినా నా భర్త శ్రీరామచంద్రుడు అని నేను మనస వాచ కర్మణ నమ్మాను కాబట్టి. అంత నమ్మకం ఉన్నప్పుడు నీ భర్తని వెతుక్కుంటూ ఇక్కడికెందుకు వచ్చావు? నేను నా భర్తని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది ఆయన మీద నమ్మకం తగ్గి కాదు. మరి ఇలాంటి ప్రయత్నాలు నువ్వెన్ని చేసినా ఉపయోగం ఉండదు అని నీకు చెప్పడానికి వచ్చాను. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.